తెలుగు రాష్ట్రాల్లో రైతన్నకు మరింత కష్టం వచ్చి పడింది. అకాల వర్షాలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. వర్షాలకు భారీగా పంట నష్టం వాటిల్లింది. చేతికొచ్చిన పంట నేల కొరగడంతో రైతులు లబోదిబోమంటున్నారు. మామిడి, నిమ్మ రైతుల పరిస్థితి మరీ దయనీయంగా మారింది. ప్రభుత్వాలే తమను ఆదుకోవాలని కోరుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అకాల వర్షాలు అన్నదాతను కుదేలు చేశాయి. వడగండ్ల వానతో జనగామ జిల్లాలో భారీగా పంట నష్టం జరిగింది. దానికి తోడు మార్కెట్కు తీసుకువచ్చిన ధాన్యం తడిసిపోయింది. 6 గాలం కష్టపడి పండించిన పంట కళ్ల ముందే నీటిపాలు కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని కోరుతున్నారు. తెలంగాణలో అకాల వర్షాలకు వడగండ్ల వానకు రైతులు కన్నీరు మిగిలిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. తడిసిన ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేయాలంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ కోరుతున్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఒకసారి జనగామ జిల్లాలో మా కరెస్పాండెంట్ నవీన్ కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఒకసారి ఎలా ఉంది పరిస్థితి కనుక్కుందాం. నవీన్, పూర్తి డీటెయిల్స్ ఏంటి? అంటే అకాల వర్షాలతో ఈ పంట నష్టపోవడం కావచ్చు, పంట తడిసిన ధాన్యాన్ని కావచ్చు, ఇటు ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతులు విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. సో ఏంటి, ప్రభుత్వం నుంచి ఏమైనా దీనికి సంబంధించి స్పందన వచ్చిందా? రైతులు ఏం చెప్తా ఉన్నారు? పవన్, వారం రోజుల్లో 2 సార్లు కురిసినటువంటి భారీ వడగండ్ల వానకు రైతులు కుదేలయ్యారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా రైతులు ఆందోళన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ములుగు జిల్లాలో వడగళ్ల వాన తీవ్రత ఎక్కువగా ఉంది. ఆ ములుగు జిల్లాలో ఆ తీవ్రతకు రైతు యాలం నారాయణ 25 ఎకరాల్లో పంట నష్టం జరగడంతో యాలం నరసింహారావు అనేటువంటి రైతు ఆ రోజు ఆత్మహత్య చేసుకుని పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసి నిన్న మృతి చెందారు. నిన్న రాత్రి సాయంత్రం కురిసినటువంటి వడగళ్ల వాన జనగామ మార్కెట్లో ఉన్నటువంటి ధాన్యం పరిస్థితి చూడవచ్చు. పూర్తి స్థాయిలో ధాన్యం అంతా కూడా తడిసి ముద్దైనటువంటి పరిస్థితి. రైతులు కన్నీరు మున్నీరుగా విలపిస్తూ తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టుకుంటున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. మనం ఇంకా ధాన్యాన్ని ఒకసారి పరిశీలన చేసి చూడవచ్చు. మొత్తం కూడా ఇంకా నీటిలోనే ధాన్యం అంతా కూడా మనం ఈ చూడవచ్చు ఎట్లా నీళ్ళల్లో ఉందో ధాన్యం. దీన్నంతా కూడా ఆరబెట్టుకుంటున్నారు రైతులు. ఉదయం నుంచి కూడా ఇక్కడ రైతులంతా కూడా ఉదయం తెల్లవారుజామునే వచ్చి తమ ధాన్యాన్ని అంతా ధాన్యపు రాసుల కుప్పల కిందకు నీరు చేరడంతో ఆ ధాన్యం అంతా నీరు ఎత్తిపోసుకుంటూ ధాన్యం మళ్ళీ ఇప్పుడు ఎండగొడుతుండడంతో ఎండకు ఆరబోసుకుంటున్నారు. ఇక్కడ రైతులు ఉన్నారు. ప్రత్యక్షంగా నిన్న వాళ్ళంతా ఇక్కడ అనుభవించారు వడగళ్ల వానను. ఇక్కడ ఉన్నటువంటి నిన్న ఈ ప్రాంతం అంతా మనం చూస్తున్నటువంటి ప్రాంతం అంతా కూడా నీళ్ళే ఉండేను. అయితే ఇప్పుడు ఎండ రావడంతో ఆరబోసుకుంటున్నారు. ఏం జరిగిందండి? నిన్న మేము 2 రోజుల కింద వడ్లు తీసుకొచ్చినాం, ఆరబెట్టినాం. మ్యాచర్ వచ్చింది, దగ్గర నూక్కోమని అన్నారు అని డోజర్ రమ్మని దగ్గర నూక్కోడానికి టైంలోనే ఒక 5 నిమిషాలలో 4:30 టైంలలో వర్షం కురిసింది. మొత్తం కురిసిన టైంలో మొత్తం వాటర్ నీళ్ళలో మొత్తం మన వడ్లు మొత్తం నానిపోయినాయి. పరిస్థితి అయితే అట్లున్నది. మా రైతులను కొద్దిగా ఎట్లానే చేసి కాంట పెట్టాలని కోరుకుంటున్నాం. ఎన్ని రోజులు అవుతుంది మీరు ధాన్యం తీసుకొచ్చి? ఇంత చాలా పెద్ద మొత్తంలో ధాన్య రాసులు వచ్చాయి కదా, వాళ్ళ 100% నాణ్యాయి సార్. ప్రతి ఒక్క రైతు నష్టపోయిన ఉన్నారు. ఇక్కడ ఆరబెట్టిన వడ్లు మొత్తం నాణ్యాయి. ఇది చూడవచ్చు ధాన్యం రాశులను రైతులు ఏ విధంగా ఆ కుప్పలను మొత్తం కూడా ఎండి పక్కకు తీసుకొని ఆరబెట్టుకుంటున్నారో చూడవచ్చు మనం. మరి కొంతమంది రైతులు ఇక్కడ ఉన్నారు, వారితోటి కూడా మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు చెప్పండి, ఎట్లా నష్టపోయారు మీరు? మేము గత 4 రోజుల కింద పోసామండి. నిన్న సాయంత్రం వచ్చిన వానకు చాలా మొత్తం తడిసిపోయినాయి, మొత్తం ముద్ద అయిపోయినాయి. దీని జనగామ మార్కెట్లో, జనగామ జిల్లాలో కలెక్టర్ కానీ సంబంధిత అధికారులు వచ్చి మాకు తక్షణమే తడిసిన వడ్లను కొనుగోలు చేయాలని మేము ప్రార్థిస్తున్నామండి. ఇక్కడ మహిళా రైతులు కూడా ఉన్నారు. పొద్దున్న నుంచి మీరు వాటర్ నీళ్లు ఎత్తిపోసుకుంటున్నారు కదమ్మా? ఏం పోసుకుంటున్నాం, బకెట్లతోటి బట్టలతోటి పిండి ఎత్తిపోస్తున్నాం. ఎంత నష్టం జరిగింది? అంటే ఎంత వరకు తెచ్చారు? 2 ట్రిప్పులు తెచ్చాం ట్రాక్టర్లు లోడ్ పెద్ద.
ఎట్లా వచ్చింది వాన నిన్న? వానన అనుకోకుండానే వచ్చింది నెట్టుదాం అనేసరికే మాచేరి వచ్చినట్టు ఖరాబ్ అయినాయి వాన తడిచి. మీరు చెప్పండి ఏం జరిగింది? నిన్న సాయంత్రం 4:30కు వచ్చింది సార్ అనుకోకుండా వాన. సరే ప్రభుత్వం చెప్పినట్టు మేము ఎండ పోసుకుంటూనే ఉన్నాం, మ్యాచ్లు వచ్చేదాకా చూసుకుంటా. 5 రోజులు 6 రోజులు ఏటికి మేము వడ్లు ఎండ పోసి నిన్న మ్యాచ్లు వచ్చింది దగ్గర వెళ్ళనేసరికి వర్షం పడుతూనే ఉంది. ఇప్పుడు వాటిని పట్టాలా ఎండ పోయాలి, అవి ఎటు పోసే ప్లేస్ లేదు. మొత్తం నీళ్ళు ఎటు పోద్దామన్నా నీళ్ళే, మొత్తం నీళ్ళు వడ్లు ఒకటైపోయినాయి. ఇక ప్రభుత్వం ఏం చేస్తుందో. అధికారులు ఎవరైనా వచ్చారా? అధికారులు చైర్మన్ వచ్చాడు, మార్కెట్ వచ్చిండు. సరే మాట్లాడతాం అన్నారు. ఇది మార్కెట్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వచ్చి నిన్న పరిశీలన చేశారని రైతులు చెప్తున్నారు. మరికొంతమంది మహిళా రైతులు ఉన్నారు, మాట్లాడించేటువంటి ప్రయత్నం చేస్తారు. ఎట్లా నష్టం జరిగింది? చాలా నష్టమైంది సార్. మ్యాచర్ వచ్చినాక మళ్ళీ ధాన్యం తడిచింది. దాన్ని ఎండబోయాలంటే ప్లేస్ లేదు. ఇప్పుడు మొత్తం వాటర్లోకి వెళ్ళి తీసి దాన్ని వేరే దగ్గర పోస్తున్నాము. కానీ ప్రభుత్వం మమ్మల్ని ఆదుకొని ఏదైనా సాయం చేయాలని కోరుకుంటున్నాం సార్. ఇది పవన్ రైతుల అభిప్రాయం. మనం చూస్తున్నాం ధాన్యపు రాష్ట్రాలు అయితే ఇంకా వాళ్ళు ఇప్పుడిప్పుడే ఆరిపోయిన మన నీళ్ళలో తడిసినటువంటి కింద ఉన్నటువంటి ధాన్యపు రాష్ట్రాల కింద ఉన్నటువంటి నీటి నుంచి బయటకు తీసి ఆరబోస్తున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా వారం రోజుల వ్యవధిలోనే 2 దఫాలుగా వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. ప్రధానంగా ములుగు జిల్లాలో ములుగు, ఏటూరు నగరం, తాడ్వాయి మండలాల్లో భారీగా నష్టం జరిగింది. నిన్న సాయంత్రం మాత్రము జనగామ, రఘునాథపల్లి ఇక్కడ ఉన్నటువంటి దగ్గర సమీప గ్రామాల్లో భారీ వర్షం కురిసింది. ఈ వర్షానికి వడగళ్ల వాన ధాటికైతే రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రధానంగా మామిడి రైతులు కూడా తీవ్రంగా నష్టపోయినటువంటి పరిస్థితి ఈ ప్రాంతంలో కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ నవీన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఇక 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇటు ఆంధ్రప్రదేశ్లో కూడా అకాల వర్షాలకు కావచ్చు రైతన్నలు కుదేలవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వం గిట్టుబాటు ధరకు కొనాలి అంటూ కూడా రైతులు వేడుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. పూర్తిగా అకాల వర్షం, వడగళ్ల వానకు చాలా నష్టపోయామని రైతన్న ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఒకసారి అనంతపూర్లో మా కరెస్పాండెంట్ సురేష్ కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఫోన్ లైన్లో కూడా సిద్ధంగా ఉన్నారు. సురేష్, ఏంటి అసలు అంటే ఎక్కడ కూడా ఇటు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ముఖ్యంగా ఏపీలో కూడా ఈ తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలి, పంట నష్టపోయినటువంటి దానికి గిట్టుబాటు ధర కల్పించాలంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు ఏంటి? ప్రభుత్వం నుంచి ఏమైనా స్పందన వచ్చిందా? రైతులు ఏం చెప్తా ఉన్నారు? ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఈదురుగాలులు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈదురుగాలులతో పాటు వడగండ్ల వాన పడడంతో కోట్ల రూపాయలు పంట నష్టం వాటిల్లుతుంది. ముఖ్యంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో చూస్తే కమ్మదూరు, కళ్యాణదుర్గం, కూడేరు, బ్రహ్మసముద్రం, బెలుగుప్ప, ఉరుకొండతో పాటు పలు మండలాల్లో 100 హెక్టార్లు పంట నష్టం వాటిల్లుతుంది. వడగండ్లు ఈదురుగాలులతో బీభత్సం సృష్టించడంతో అరటి, మామిడి, బొప్పాయి, చీనీతో పాటు ఇతర వాణిజ్య పంటలు కూడా మొత్తంగా కూడా పంటలు దెబ్బతిన్న పరిస్థితి ఉంది. ఇప్పటికే వ్యవసాయ శాఖ అధికారులు పంట నష్టం పైన ఒక అంచనాకైతే వచ్చారు. దాదాపు 20 కోట్ల మేర పంట నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ శాఖ అధికారులు చెప్తున్నారు. అయితే వ్యవసాయ శాఖ అధికారులు చెప్తున్న గణాంకాలకు క్షేత్రస్థాయిలో చూసినట్లయితే పంట నష్టం మరింత ఎక్కువగా వాటిల్లింది. ముఖ్యంగా మొక్కజొన్నతో పాటు దానిమ్మ, మామిడి, బొప్పాయి అన్ని పంటలు కూడా మొత్తంగా వడగండ్లు ఈదురుగాలుల దాటికి మొత్తంగా నేలరాలాయి. దీంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం క్షేత్రస్థాయిలో వ్యవసాయ అధికారులను క్షేత్రస్థాయిలోకి పంపి పంట నష్టాన్ని అంచనా వేసి ప్రతి ఒక్క రైతుకు పంట నష్టం ఇవ్వాలంటూ కూడా ఇప్పటికీ రైతు సంఘాల నేతలు కూడా డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు టీడీపీ నేతలు ఇప్పటికే ఆయా నియోజకవర్గాలను ప్రజాప్రతినిధులు కూడా పంట నష్టం వాటిల్లిన ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు, రైతులను ఓదారుస్తున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి అన్ని విధాలు ఆదుకుంటామంటూ చెప్తున్నారు. ముఖ్యంగా రాయదుర్గం, కళ్యాణదుర్గం నియోజకవర్గంలో పంట నష్టం చాలా ఎక్కువగా ఉంది. దాదాపు కోట్ల రూపాయల మేర పంట నష్టం వాటిల్లింది. మామిడితో పాటు మామిడి, అరటి, మొక్కజొన్న పంటల రైతులు, వరి రైతులు కూడా పూర్తిగా నష్టపోయారు. ఖచ్చితంగా వీరందరినీ ఆదుకుంటామంటూ కూడా ఒకవైపు ప్రజాప్రతినిధులు చెప్తున్నప్పటికీ రైతులు మాత్రం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా తమను ఆదుకోవాలి. ఏదైతే పంట కోతకు వచ్చిన దశలో ఈ తరహాలో నష్టం వాటిల్లింది. మొత్తంగా మొక్కజొన్న పంట చూస్తే మొత్తంగా తోటలు దాదాపు 100 ఎకరాల్లో తోటలన్నీ కూడా మొత్తంగా మొక్కజొన్న నేలరాలాయి. దీంతో మొక్కజొన్న రైతులు తీవ్రంగా నష్టపోయారు. మరోవైపు మామిడి కోతకొచ్చిన దశలో మొత్తంగా మామిడి ఈదురుగాలుల దాటికి పడిపోయాయి. దీంతో కూడా మామిడి కాయలన్నీ కూడా నేలరావడంతో కూడా రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి పంటను సాగు చేస్తే మొత్తంగా మనకు దిగుబడి వచ్చే సమయంలో నష్టపోయామంటూ కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం ఆదుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. ఎక్కడికెక్కడ చూసినట్లయితే మామిడి మొత్తంగా కూడా
నేలపాలైంది. దీంతో మామిడి రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈదురుగాలులు బీభత్సం దాటికి ఎక్కడికక్కడ విద్యుత్ స్తంభాలు కూడా నేలకూలాయి. దీంతో రైతులు ఇప్పటికే ఏదైతే కొంతమంది రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు విద్యుత్ సమస్య కూడా ఏర్పడింది. విద్యుత్ స్తంభాలు మొత్తంగా కూడా నేలకూలాయి. ఖచ్చితంగా తమను ప్రభుత్వం ఆదుకోవాలంటూ చెప్తున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాకు సంబంధించి ఉద్యాన పంటలకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లడంతో ఇప్పటికే ఆ శాఖ అధికారులు కూడా క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. పంట నష్టం అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక పంపామని, ఖచ్చితంగా దాదాపు ఏదైతే ఇప్పటి వరకు 2000 హెక్టార్లలో పంట నష్టం వాటిల్లింది. దాదాపు 20 నుంచి 30 కోట్ల మేర నష్టం వాటిల్లడంతో ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందేలా కూడా ప్రతి ఒక్కరికి నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామని కూడా అధికారులు చెప్తున్నారు. పవన్.